జాక్ డానియల్స్. రే గేదె గుడి తాగినట్టు అలా తాగెత్తావేట్రా? ఉండు, ఏంటి తొందర నీకు? ఏదో పెద్ద సైంటిస్ట్ లకు ఎలా వస్తాయంట్రా. పోయిరా బాయ్. మీది పాతకాలపు మంచి లవ్ స్టోరీ ఒకటి చెప్పండి ప్లీజ్. అప్పట్లో వాళ్ళ ఊరికి మా ఊరికి 10 కిలోమీటర్ల దూరం ఉండేదిరా. లవ్ స్టోరీ చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. సైకిల్ మీద వెళ్ళేవండ్రా. కలవపుల చెరులో నుంచి తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చేవండ్రా. వావ్, హౌ రొమాంటిక్. చెప్పండి సార్. జీడ్లు, పప్పుండ్లు, జీడిపప్పు, శనగపప్పు, కేజీ చకోడీలు, ఆవాలు, ఎండు మిరపకాయలు ఇవన్నీ తీసుకెళ్లి ఆ పిల్లకి ఇచ్చేవండ్రా. ఆపండి. లవ్ స్టోరీ చెప్తున్నారా అదేనా కిరాణా సామాన్ లిస్ట్ చెప్తున్నారా? ఎప్పుడు లేస్లే తెస్తారేంటన్నా? ఈసారి కొంచెం కాస్ట్లీగా జీడిపప్పు అలాంటివి తెచ్చిపెట్టండి. అలాగే రెడ్ బుల్, మినిట్ మేడ్ ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువ తండి. జ్యూస్ లోకి ఫ్రూట్స్ ఏం తేలేదా స్టఫ్ లోకి? ఏంటి అప్పుడే గ్రేప్స్ అయిపోయా? నెక్స్ట్ టైం నుంచి యాపిల్స్ తీసుకురండి రా. యాపిల్స్ బీర్ లోకి చాలా మంచిది. యాపిల్స్. ఇంకోటి కూడా ఏదో చదివాను, అవకాడో అనే ఫ్రూట్ ఏదో ఉంటది, అది విస్కీలోకి చాలా మంచిది అనుకుంటా. నెక్స్ట్ టైం అది కూడా తెప్పించండి. ఎరా నువ్వు బిర్యానీ లేకుండా తినవు కదా, బిర్యానీ ఆర్డర్ ఇచ్చావా? కాల్ చేయండి, స్విగ్గీ కాల్ చేయండి. కొంచెం వాటర్ పోసుకోరా అందులో. ఎందుకంత స్ట్రాంగ్ గా తాగుతున్నావు? కొంచెం వాటర్ పోసుకో. ఆరోగ్యం చూసుకోండి రా. ఎరా రఘు, రెడ్ బుల్ ఉందా? నీకు ఆరోగ్యానికి మంచిది. నువ్వు రెడ్ బుల్ తాగుతావు కదా. ఏది రెడ్ బుల్ ఏది? ఇదిగోరా పట్టు. ఇది చాలా మంచిదిరా. ఇందులో కెఫెన్ ఉంటుంది. హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి మంచిది, తలనొప్పి తగ్గిస్తుంది. తాగండి. చూసుకోండి రా తాగేటప్పుడు స్టఫ్లు ఏమున్నాయో. ఏం లేకపోతే ఎలా తాగుతారు? వారని పకోడీ మొక్కమోడా, ఉన్న స్టఫ్ అంతా నువ్వే దొబ్బి తింటావు. చంపేస్తాను రే. తాగేది లేదు పెట్టేది లేదు కానీ ఉన్న స్టఫ్ అంతా దొబ్బి తినేస్తున్నావు. దేనికిరా ఏడుస్తున్నావు? నా లవ్ స్టోరీ గుర్తొచ్చింది బా. లవ్ స్టోరీయా? చెప్పరా. మా నాన్నకి 500 కోట్ల ఆస్తి ఉండేదిరా. ఏంటి 500 కోట్ల? 500 కోట్ల ఆస్తుండి మాతో కలిసి తాగుతావు అంటే చాలా గొప్పడిరా. తెలుసురా నేను గొప్పని. అమ్మో, మా నాన్న విలువలు అని పశువులు కులవలు పంచినట్టుగా మొత్తం ఆస్తి అంతా పనిచేసాడు రా. 500 కోట్లు మొత్తం. అప్పట్లో నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిందిరా ఒక అమ్మాయితో. సెక్సీ ఉండేది తెలుసా అమ్మాయి. ఆస్తి పోయిందని తెలుసుకుని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇంకో అబ్బాయితో పెళ్లి చేసి ఆ అమ్మాయి పెళ్లికి పందిర్లేసాను తెలుసా నేను వెళ్ళి. ఇది ఎక్కడో విన్నట్టుందే. ఈ స్టోరీ ఎక్కడో విన్నాను రా. సన్నాసి సత్యమూర్తి ఏదో. సన్నాసి సత్యమూర్తి కాదు, సన్ ఆఫ్ సత్యమూర్తి. నాదే స్టోరీ. నన్ను అడగకుండా సినిమా తీసేశారు. త్రివిక్రమికి కేసేద్దాం అనుకున్నాను రా. ఏదో పాపం బతుకుతున్నాడు కదా అని వదిలేసాను. పైగా నాకు బాబాయ్ అవుతాడంటారు వరుసకి. విన్నెవాడు ఉంటే మదర్ తెరిసా కూడా మా అమ్మమ్మని చెప్తారు నువ్వు. సొంతలతో గొడవలు ఎందుకంటావు? అందుకే వదిలేసిన. ఇవాళ నుంచి మందు మానేస్తున్నాను రా. నిజం రా, నమ్మండి రా, తాగండి రా. ఈడి మీద ఒట్రా, నిజంగా తాగట్లేదురా. నమ్మండి రా, నిజం రా. రే ఇదే లాస్ట్ పెగ్ రా. లాస్ట్ పెగ్, చిన్న పెగ్ పోయిరా ప్లీజ్ రా. అదే లాస్ట్ రా. చంపేస్తాను రా. మా మేనేజర్ గారిని చంపేస్తాను రా నేను. ఎందుకురా? నిన్న రాత్రి సన్నీలోని కళ్ళలోకి వచ్చిందిరా. ఇద్దరం మంచి మూడ్ లో ఉన్నాను రా. అప్పుడు కూడా ఈడొచ్చి ఈ పని చేయడానికి టైం షీట్ లో పిలిచే ప్రాజెక్ట్ లేదన్నాడు రా. నేను చంపేస్తాను రా. మా మేనేజర్ గారిని నేను చంపేస్తాను రా. వాసన వస్తుందారా? రావట్లేదు సార్. నాకు తెలుసులేరా. ఏరా వాసన వస్తుందా? రావట్లేదు సార్. అయినా మీరేంటి సార్ ఎంత ఉన్నారు, అయినా భయపడుతుంటారు. రే ఈ బాటిల్ చూసే ఇంత పెద్దగా ఉంది కదరా, మందుని ఇంత చిన్న మూత ఆపేయట్లే. పెళ్లికి ముందు అందరూ డింగులేరా, పెళ్ళైన తర్వాత పొంగులు అవుతారు. సూపర్ సార్, కొట్టండి.
ఎరా మీ ఊరు ఎమ్మెల్యే ఎవరితో ఆడు మీ కులపోడే అంటగా? మా కులం వాళ్ళు ఎవరిని మేమని తెలిసి వచ్చి మాతో అబ్బా మీ కులపోళ్ళందరూ పార్టీ పెట్టి ఆ పార్టీ గుర్తు దువ్వునని పెట్టినప్పుడే అర్థమైందిరా మీ కులపోళ్ళందరి గోకే బ్యాచ్ని. ఏంట్రా మాట్లాడుతున్నా ఎందుకురా సరదాగా వచ్చింది దానికి చచ్చిపోతు కామ్గా మందు కొట్టు. రేయ్ నా జోలికి కానీ మా కులపోలు కూర్చోరా నువ్వు కూర్చో. రే కొట్టు మందు కొట్టు. నువ్వు గ్లాస్ తీసుకుని వెళ్ళిపో. రే ఏంట్రా నువ్వు కూడా సరదాగా వచ్చింది దానికి. రేయ్ చెప్పరా అడిగి నా జోలికి కానీ మా ఎక్కువ అలాగే రా బాబు వెళ్ళి నువ్వు వెళ్ళి. తొడగొట్టి చెప్తున్నా నెక్స్ట్ మా వాడిది 1000 కోట్లు బ్లాక్ బస్టర్. రాసుకో. రాసుకుంటూనే ఉన్నాం. 1000 పేజీలు అయింది. దాని బదులు రామకోట రాసుకుంటే పుణ్యమైనా వచ్చేది. ఇక నువ్వు ఎన్ని చెప్పినా మీ వాడు మా వాడితో కలెక్షన్స్ లో పోటీ పడలేడురా. ఎక్కడ ఉండేవాడు అక్కడ ఉంటే బాగుంటుంది. పోటీ పడండి. నువ్వు నన్ను మా నాన్న నన్ను చాలా కష్టపడి పెంచాడు రా. అప్పు చేసి మరీ ఇంజనీరింగ్ చదివించారు రా. డాడీ నన్ను క్షమించు డాడీ. డాడీ ఐ లవ్ యూ డాడీ. నీకు ఫోన్ చేయాలి డాడీ. డాడీ లవ్ యూ డాడీ. నీకు ఫోన్ చేయాలి డాడీ. ఈ జీవితం నీది డాడీ. ఏంట్రైడ్ చికాగ్గా ఎంత ఎమోషనల్ అయిపోతుండే. డాడీ డాడీ లవ్ యూ డాడీ. డాడీ ఐ లవ్ యూ డాడీ. నువ్వు నన్ను ఎంతో కష్టపడి పెంచావు డాడీ. అప్పు చేసి మరీ ఇంజనీరింగ్ చదివించావు డాడీ. డాడీ నేను నీకు ఏం చేయలేకపోతున్నాను డాడీ. డాడీ లవ్ యూ డాడీ. లవ్ యూ డాడీ. లవ్ యూ. బాయ్. లవ్ యూ. ఎక్కట్లేదు బాబాయ్. ఇంకోటి లేదురా. ఇంకోటి లేదురా. ఇంకోటి పోయి బాబాయ్ చుచ్చిపోతారా అడు ఎరా కక్కిసావా? తాగుతావు బాటిల్ కక్కుతావు. నెక్స్ట్ టైం ఆల్బాకారా పళ్ళు తీసుకురండి రా. అది తింటే వామిటింగ్ రాకుండా ఉంటుంది. ఈడొకడు పళ్ళు పళ్ళు అని సాగు. మాలాంటి క్యారెక్టర్స్ లో మీకు ఏ క్యారెక్టర్ కనెక్ట్ అయినా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేగా? ఓకే ఫైన్. అంతే. డైరెక్టర్ గారు కెమెరా ఆపండి. భూతన టైం అవుతుంది. ఆకలి.